అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉండాలి, రాష్ట్ర ప్రజలతో కలిసి ఉండాలి. మార్వాడీలను మేము మాకు లోబడి ఉండాలని అనట్లేదు. మార్వాడీలు మరబిడ్డలే. మార్వాడీలు అదేమంటారు, బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు కాదు, ఫెన్సింగ్ దుంకి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి పాస్పోర్ట్లు లేవు. వాళ్ళు మనతో అనుకూలంగా ఉన్నప్పుడు ఈ వ్యవహారాలు ఎందుకు చెడ్డాయి? అసలు చెడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు తెలంగాణలో దొరలను ఎప్పుడు మెచ్చారు. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారినే తీసుకుందాం. దొరగారి పాలనను లేదా కేసీఆర్ తెలంగాణను తెచ్చిన ఒక ఉద్యమ నేతగా గౌరవించారు. ఆయనకు అత్యున్నతమైన పదవి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన్నే తెలంగాణ ప్రజలు తొక్కాలని చూసినప్పుడు తీసుకపోయి ఫామ్ హౌస్లో వండబెట్టారు. అంటే తెలంగాణ అంటే పోరాటాలకు గడ్డ. ఎస్, పోరాటాల గడ్డ, పోరాటాల అడ్డ. ఏదైనా సరే తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోరు. ఎవడి కోసం మా అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఎదురిస్తారు. అది సాకలి ఐలమ్మ కావచ్చు, తెలంగాణ పోరాటం అంతా కూడా తెలంగాణ అక్కడ నిజాం కాలం నుంచి ఈ రక్తంలో ఉంది. ఈ రక్తంలో ఉంది. ఇవాళ నిజంగా మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదాన్ని స్వయాన వీళ్ళే తెప్పించుకున్నారు. ఎవరు? మార్వాడీలే. వాళ్ళకు వాళ్ళు కొరివితో నెత్తికోకుండా చేశారు. నేనేమంటున్నంటే ఈ నినాదానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా, సపోర్టా? ఎస్, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా తెలంగాణకు అంటే ఎగ్జాంపుల్ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది, మొత్తం అన్నిట్లలో ఉంటుంది. సో మనం ఏమంటున్నాం అంటే మనం అందరం భారతీయులం.